సారీ గళితీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేసుకుంది. మోసపోకుడి 7వ వచనం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషులు ఏది విత్తునో ఆ పంటనే కోయును. చాలు. దేవుడు స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే భగవంతుడు రాయించిన మాట మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు మనుషులు ఏది విత్తునో ఆ పంటనే కోయును. దేవుడు స్తోత్రం. ప్రతి మనిషి హృదయంలో మంచి విత్తనాలు వేసుకోవాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎదుటివాడు బాగుండాలని, పక్కవారు బాగుండాలని, నా గ్రామం బాగుండాలని, చివరికి నేను బాగుండాలి అనే మంచి విత్తనాలు మన హృదయంలో నింపుకోవాలి. చాలామంది జీవితాల్లో చెడ్డ విత్తనాలు నింపుకొని ఎదుటివాడు ఎప్పుడు చెడిపోతాడో కోరుకునే విత్తనాలు ఎత్తుకుంటూ ఉంటారు. ఎదుటివాడు కుటుంబం పాడవాలని, ఎదుటివాడు కుటుంబం కీడు జరగాలని, వారి కుటుంబం అంతా కూడా రోడ్డు పాలై ఉంటే కన్నులారా చూడాలని అటువంటి విత్తనాలు విత్తుకొని మా జీవితాల మట్టిగా మేలు జరగాలి అని కోరుకునేవారు చాలా మన. దేవుడు స్తోత్రం. కానీ దేవుడు వాక్యాన్ని గమనిస్తూ ఉంటే ఏది నీ మనస్సులో విత్తుతావు అదే కోస్తావు. చెడుపోయిన విత్తనాలు హృదయంలో విత్తుకొని మంచి కోరుకుంటే మంచి నీ జీవితంలో ఎప్పుడు కోయిలో. ఎదుటివాడు పాడైపోయిన హృదయంలో విత్తుకొని నీ జీవితం మంచిగా ఉండాలని కోరుకుంటే ఎప్పటికీ నీ జీవితం మంచిగా మారదు. ఎదుటివాడు కుటుంబంలో ఎప్పుడు ఏడుస్తారో చూసే విత్తనాలు విత్తుకొని నా కుటుంబం సంతోషంగా ఉండాలని విత్తనం వేసుకుంటే ఎప్పటికీ సంతోషంగా ఉండదు. ఎదుటివాడు ఎప్పుడు పాడైపోతాడు అని విత్తనం గుండెల్లో విత్తుకొని నీ జీవితంలో నా కుటుంబం పాడవకూడదు అని కోరుకుంటే ఎప్పటికీ బాగుపడదు. కారణం దేవుడు రాయించిన మాట అబద్ధము కాదు. దేవుడు స్తోత్రం. ఏది నీ మనస్సులో విత్తుకుంటావో ఆ పంటే కోస్తావు. వరి పంట విత్తిన వాడు మొక్కజొన్న పంట కోయలేడు, మొక్కజొన్న పంట విత్తేవాడు వరి పంట కోయలేడు. వరి విత్తితే నువ్వు వర్రే కోస్తావు, మొక్కజొన్న విత్తే మొక్కే కోసినట్లుగా మంచి విత్తనం హృదయంలో విత్తుకుంటే, మంచుతో మన విత్తనం విత్తుకుంటే ఎదుటివాడు బాగుండాలని, ఎదుటి కుటుంబాలు బాగుండాలని, ప్రతి కుటుంబం మేలుతో ఉండాలని మంచి విత్తనాలు హృదయంలో విత్తుకుంటే నీకు భగవంతుడు మంచి చేస్తాడు. తప్పడుకుంటుంది. హల్లెలూయా. లోకంలో ఉన్న అనేకమైన మనుషుల జీవితాలు గమనిస్తూ ఉంటే, అనేక కుటుంబాల వారి బతుకుల్లో కనబడుతున్న మనం గమనిస్తూ ఉంటే కీడు విత్తి మంచి కోరుకుంటారు. ఎదుటివాడు పాడైపోవాలని కోరుకొని వారి కుటుంబాలు బాగుండాలని కోరుకుంటారు. ఎదుటివాడి కుటుంబ నష్టం కలగాలని కోరుకొని వారి కుటుంబం బాగుండాలని కోరుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాటలు గ్రహిస్తావా? ఒక దేవుడు నమ్ముకున్న వ్యక్తిగా ఎప్పుడు కూడా నీవు మంచి విత్తన గుండెలు విత్తుకోవాలి. దేవుల్లో కరగబడిన వారు, దేవుని అంగీకరించేవారు, వాక్యాన్ని ప్రేమించేవారు ఎప్పుడు నీ గుండెల్లో చెడ్డ విత్తనాలు విత్తుకునే వ్యక్తులుగా ఉండకూడదు. మన హృదయంలో ఎప్పుడు కూడా ఎదుటివాడు మేలు కోరుకునే విత్తనం ఎత్తుకో. ప్రతి మనిషి కూడా బాగుండాలి విత్తనం ఎత్తుకో. ఏ ఒక్కరు కూడా కీడులో ఉంటే చూడాలి అనే విత్తనం ఎత్తుకునేవారు కాకుండా దేవుని కలిగిన ప్రతి మనిషి కూడా మంచి విత్తనం ఎత్తుకోవాలి. దేవుడి స్తోత్రం. ఏ వ్యక్తి అయితే హృదయంలో మంచి విత్తుకొని ప్రతి మనిషి కూడా బాగుండాలి, నా పక్కవారు బాగుండాలి, నా కుటుంబీకులు బాగుండాలి, నా ఇరుగు పొరుగు బాగుండాలని ఒక మంచి విత్తనం విత్తుకుంటూ ఉంటావో, ఏ మంచి అయితే విత్తావో ఆ మంచి పంట మన కోట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు ఎదుటివాడు ఏడితే చూడాలనుకునే విత్తనాలు విత్తుతూ ఉంటారు. కుటుంబాలు పాడైపోవాలి అనే విత్తనాలు విత్తుకుంటూ ఉంటారు. వారు ఏడుతూ ఉంటే చూడాలి అనే విత్తనం విత్తుతూ ఉంటారు. దేవుడు వాక్యం ఉంటుంది, మోసపోకు. ఏ పంట అయితే విత్తుతావో దాన్ని కోస్తావో దేవుడు చెప్తున్నా. చెడు మనసులో విత్తుకుంటే చివరికి నీ కుటుంబంలో చెడే కోస్తాం,
ఎదుటివాడి కుటుంబం పాడైపోయి విత్తుకుంటే చివరికి నీ కుటుంబం పాడైపోతుంది. ఎదుటివాడు రోడ్డు మీద పడాలి అని విత్తనం విత్తుకుంటే చివరికి రోడ్డు మీదకి వచ్చేద్దాం. ఎదుటివాడు కీడు విత్తుకుంటే చివరికి దేవుడు అంటున్నాడు, ఆ కీడే నీ కుటుంబం కోస్తున్న దేవుడి స్తోత్రం. కాబట్టి లోకంలో ఉన్నవాడు దేవుడు కలిగి లేనివాడు, లోకములో మనుషుల జీవితాలు గమనిస్తూ ఉంటే ఎదుటివాడు కీడు జరగాలి, నాకు మంచి జరగాలి కోరుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేని వాడు, యేసు రక్తంలో కరగబడలేని వాడు, లోకములో ఉన్న మనుషుల జీవితాలు గమనిస్తే ఎదుటివాడు పొలం పోయిన పర్వాలా, నా పొలం పండాలనుకుంటాడు. దేవుడి స్తోత్రం. కానీ మన దేవుడి బిడ్డలో దేవుని కలిగిన వాళ్ళం, యేసు రక్తంలో కరగబడిన వాళ్ళం, మన మనస్సు వారిలాగా ఉండకూడదు, మన హృదయం వారిలాగా ఉండకూడదు. వారికి దేవుడు తెలియదు కనుక, ప్రేమ దరాగాలు తెలియదు కనుక, పరిశుద్ధాత్మ సాహసం తెలియదు కనుక, దేవుడి గుణం వారికి అర్థం కాదు కనుక ఎదుటి వాడు నాశనం కావాలని, వారి కీడులో ఉండాలని పిడికిడి గుండెలో విత్తుకొని వెళుతూ ఉంటారు. మనం అనుకోవాలి వారు బాగుండాలని కోరుకో దేవుడిని బాగు చేస్తారు. దేవుడి స్తోత్రం. వాడు అప్పుల్లో ఉండకూడదని కోరుకుంటే, వాడు బాధల్లో ఉండకూడదని కోరుకుంటే, వాడు రోగంతో ఉండకూడదని కోరుకుంటే, అటువంటి మంచి విత్తనాలతో నువ్వు హృదయంలో నింపుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నువ్వు వేసిన విత్తనము వృక్షముగా మారి చెట్టుగా మారి వాడికి ఏది జరగాలని కోరుకున్నావో అది దేవుడు మనకు జరిగిస్తాడు. మనం ఆస్వాదించబడతాం, మనం మేలుతో ఉంటాం, వాళ్ళు ఏ క్షేములది వృక్షాలుగా మారిపోతాం. దేవుడి స్తోత్రం. నమ్మిన వారు తప్పులు కొట్టుండే. అందుకే దేవుడు పలుకుతున్న మాట, మనుషులు ఏది విత్తునో దాన్నే మనుషులు కోస్తారు. దేవుడి స్తోత్రం. ఒక దేవుడు కలిగిన బిడ్డగా ఎప్పుడు కూడా హృదయంలో మంచి కోరుకో, మంచి జరగాలని కోరుకో. అది మనిషే కదా, వాడు రక్తమాంసం కలిగిన వాడే కదా. వాడు పోవాలని కోరుకుంటే దేవుడు ఉంచుతాడా? వాడి కీడుగా కోరుకుంటే దేవుడు ఊరుకుంటాడా? మనుషులుగా దేవుని కలిగిన వారిగా లోకంలో ఉన్న మనుషులకు ఉన్న మనస్తత్వాలు మనకు ఉండకూడదు. ఈనాడు చాలా మంది దేవుని నమ్ముకున్న, దేవుడు రక్తంలో కడగబడ్డ వాళ్ళు పైకి వేషధారణగా ఉంటారు, కానీ వారి హృదయాన్ని చూస్తూ ఉంటే ఎదుటి వాడికి నాశనం కలగాలని, వాడికి కీడు కలగాలని, వాడికి ఇబ్బంది కలగాలని లోపల విత్తనాలు విత్తుకుంటూ ఉంటాడు. వాళ్ళకి అర్థం కావట్లా, వాడు ఏది కోరాడో అదే దేవుడు వారికి ఇస్తాడు. దేవుడు స్తోత్రం. ఎదుటివాడు మంచి కోరుకున్నావు నువ్వు కోరుకుంటే నువ్వు కోరుకుంది నీకే ఇస్తాడు. ఎదుటివాడి కీడు జరగాలని కోరుకుంటే అది నీకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. వాడికి ఏది జరగాలని కోరుకున్నావో అది నీకు జరిగిస్తూ ఉంటాడు. వాడి మంచి నువ్వు కోరుకుంటే దేవుడు నీకు మంచి ఇస్తాడు. వాడి మేలు నువ్వు కోరుకుంటే దేవుడు నీకు మేలు ఇస్తాడు. వాడు బాగుండాలని కోరుకుంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. వాడు కుబేరుగా మారాలని కోరుకుంటే దేవుడిని కుబేరుగా మారుస్తాడు. వాడు చెడిపోవాలని కోరుకుంటే దేవుడిని చెరిపేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది నిజమే కదా? నమ్మేద్దాం. హల్లెలూయా. ఏది విత్తుతావో దానినే కోస్తాడు నరుడు. ఏది విత్తుతావో దానినే కోస్తాడు నరుడు. పరిశుద్ధ దేవుడికి అందురా దానినే దేవుడు కలిగిస్తాడురా. పరిశుద్ధ దేవుడు కలిగినాడురా దానిని దేవుడు కలిగిస్తాడురా. ఎదుటివాడి బతుకులో కీడునే కోరిన మనిషిగా ఉన్నా, ఎదుటివాడి బతుకులో ఎప్పుడే కోరిన వాడిగా ఉన్నా, దేవుడి సన్నిధిలో ప్రార్థించగా క్షేమము నీవు చూడగా. దేవుడి సన్నిధిలో ప్రార్థించగా క్షేమము నీవు చూడగా. ఏది విద్యలో దానే నీవు, ఏది విద్యలో దానే నీవు కోస్తావు దేవుడు, కోస్తావు
ఇంటి దగ్గర పైపు దగ్గర అంటారో అది నాశనం అయిపోవాలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నోటి మాటతో నీకు అదవుతుంది, అదే అవుతుంది నీకు. దేవుడి సన్నిధిలో విశ్వాసం నోరు ప్రార్థిస్తూ ఉంది. దేవుని అత్తుకునే మనసుగా మందిరంలో కూర్చుంటున్నాం, దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉన్నాం. కానీ బయట ప్రపంచానికి వెళ్ళిన తర్వాత దానికి అదవ్వాలి, ఇది అవ్వాలని చెప్పి మనసులో కోరుకుంటున్నావు. కాబట్టి నీ కుటుంబం ఏడుస్తూ ఉంది, నీ కుటుంబం బాధల్లో ఉంది. దేవుణ్ణి ఆరాధించేవాడు నోట ఎదుటివాడు కీడు కోరుకునే మాట ఎప్పుడు రాకూడదు. దేవుడికి ప్రార్థించేవారు మనుషుల జీవితాల్లో ఎదుటివాడి జీవితం నష్టపోవాలి అనే కీడు మాట ఎప్పుడు రాకూడదు. నీ కలిగి వంటకు రూపాయి వారికి సహాయం చేయి. ఆకులతో ఉంటే అన్నం పెట్టే చేతులుగా మార్చుకో. కష్టాల్లో ఉంటే ఆదరించే వ్యక్తిగా మార్చుకో. నీ ఎదుటి వారి గురించి కానీ నీ పక్క వారి గురించి కానీ ఆఖరికి నీకు కీడు చెయ్యాలి అనుకున్న వాడి గురించి అనాలే, ప్రభువా వాళ్ళు దీవించను ప్రార్థించాయి, నేను దీవిస్తూనే ఉంటాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. భక్తి కలిగిన వారి జీవితం నోట ఎప్పుడు కూడా ఎదుటి వాడు నష్టపోయే మాటలు కానీ కీడు కలిగించే ఆలోచనలు కలిగే వ్యక్తులకు. ఎందుకంటే దేవుడు మనతో పలుకుతున్న మాట ఏదైతే నీ మనసులో విత్తుకుంటావో, ఎదుటి వాడి గురించి దేన్ని ఆలోచించి విత్తుతావో అదే నువ్వు కోస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం ధ్యానం చేసుకుందాం. 26:52. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కూడా చచ్చిపోతారా. దేవుడి స్తోత్రం. పేతురు ఏం చేస్తున్నావయ్యా? ప్రభువా నిన్ను రక్షించడానికి కత్తి పెద్దం చేస్తా. నోరు మీద దేవుడి స్తోత్రం. నేను గెలవాలంటే అనేక దూతలు పంపించడా, నేను గెలిచేవాడిగా మారనా, ఈ కత్తితో యుద్ధం చేసేవాడికి నువ్వు మొదలు పెడితే చివరికి ఏ కత్తి అయితే నువ్వు పట్టుకున్నావో అదే కత్తిని కంఠం తెగద్దు. దేవుడి స్తోత్రం. పేతురు పట్టుకోవలసిన కత్తి కాదురా, ప్రేమను ఆయుధం పట్టుకుని పోరాడు, దానికి చావు లేదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పగతో సాధించుకునే ఉద్దేశంతో, దేశంతో, కలహాలతో ఆయుధాలుగా మార్చుకొని నీ కుటుంబాన్ని గెలవాలని కోరుకుంటున్నావా? లోకాన్ని గెలవాలని కోరుకుంటున్నావా? పగ పట్టుకునే పగే ముంచి వస్తుంది, అసూయతో పోతాడు. కలవరం నిరాశ కాకుండా పేతురుతో ప్రభు పలుకుతున్న మాట, నువ్వు కత్తి పట్టుకునకుండగో, నాతో నువ్వు ఉన్నావు కనుక, నా శిష్యుడిగా నువ్వు ఉన్నావు కనుక, నా మాట గైకుండును కనుక నువ్వు పట్టుకోవలసిన గుండెల్లో కత్తి కాదరా, ప్రేమన ఆయుధం పట్టుకో. తిరిగి నీకు ప్రేమే వత్త. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో ఉన్నవారు ఏది పట్టుకోకూడదు ప్రభు చెప్తున్నా. దేవుడితో ఉన్నవారి జీవితంలో ప్రేమను ఆయుధం పట్టుకోవాలి తప్ప కోపంతో ద్వేష అసూయతో పట్టుకున్నావంటే చివరికి కోపమే జీవితం ముగింపు మారిపోతూ ఉంది. ఆనాడు యేసుక్రీస్తు పలికిన మాట, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాను అన్నాడు. దేవుడి స్తోత్రం. ఒక్కసారి గమనిస్తావా? యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం పట్టుకున్నాడు? ద్వేషంతో విత్తనం వేసుకున్నాడా? పగానే విత్తనం వేసుకున్నాడా? మనుషులు పోవాలి అనుకున్నాడా? నన్ను కొట్టినవారు నాశనం కావాలి అని విత్తనం వేస్తానంటే లేదు దైవజనమా. తన పిడికిడి గుండెల్లో విత్తనం వేస్తా ప్రతి మనిషి కూడా బాగుండాలి, ప్రతి మనిషి వెలుగుతో ఉండాలి, ప్రతి మనిషి చీకట్లో ఉండకూడదని మంచి విత్తనాలు వేసుకున్నాడు. కాబట్టి ఈ రోజు 700 కోట్ల ప్రపంచంలో ఉంటే 500 కోట్ల మంది ప్రేమ ఆయన సంపాదించాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడి గుండెల్లో చెడు విత్తనాలు లేవో, ఎదుటివాడి కీడు జరగాలి అనే విత్తనాలు లేవో, ఎదుటివాడి కుటుంబం పాడైపోవాలి అనే విత్తనాలు లేవో, వారి నాశనం అయిపోతే చూడాలి అనే విత్తనాలు లేవు. మరి ఆయన గుండెల్లో వేసుకున్న విత్తనాలు గమనిస్తూ ఉంటే ఎదుటివాడికి మంచి జరగాలి విత్తనం వేసుకున్నా, ప్రతి మనిషికి నోటికి అన్నం దొరకాలి అనే విత్తనం వేసుకున్నా, ప్రతి కుటుంబం పచ్చగా ఉండాలి అనే విత్తనం వేసుకున్నా, నరజాతి క్షేమంగా ఉండాలని, నరులందరూ క్షేమంగా ఉండాలని, అసౌషధతో ఉండాలని, ఏ మనిషి చీకట్లో ఉండకూడదని మంచి విత్తనాలు దేవుడు వేసుకొని ఈ ప్రపంచం అడుగు పెడుతూ ఉంటే మన జీవితాల్లో మనకిచ్చిన దేవుడు ప్రేమను బట్టి
మనం ఏమి ఎత్తుతున్నామంటే ఆయనకు ప్రేమిస్తున్నాం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది నోరు గయ్యాలకి అంపగా ఉంటే పక్కోల వారి ఇంటికి రావాలన్న భయపడిపోతూ ఉంటారు. అమ్మో దీని కొంపకెళ్ళామంటే, నోట్లో నోరు పెట్టావంటే నా పని అయిపోద్ది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ వైపు చూడాలంటే భయపడిపోతూ ఉంటారు. పొరపాటున మన భయపడిపోతూ ఉంటారు. అదే నీవు మంచి విత్తనం ఎత్తుకుంటూ ఉంటే, ప్రేమతో మాట్లాడుతూ ఉంటే, ఆ వంట వరుస కలిపి అక్కయ్య దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చేటట్లుగా మారిపోతూ ఉంటారు. వాటిలో ఉన్న కూర వండితే నీ ఇంటికి తెస్తూ ఉంటారు. నీ మంచి విత్తనాలను బట్టి, నీ మంచి మనస్తత్వాన్ని బట్టి, నీ మంచి మాట తీరుని బట్టి దూరముగా ఉన్న మనుషులు, దూరముగా ఉన్న జనాంగాలు నువ్వు ప్రేమ పంచుతూ ఉంటే వారిని వచ్చే ద్వేషము కాదరా, వారు నీకు ప్రేమ పంచుకుంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తుని కలిగి మన జీవితంలో ద్వేషానికి, పగకి, కపటానికి దారి ఇవ్వకుండా మంచి విత్తనాలు గుండెల్లో విత్తుకో. నీ ఊరు బాగుంటే నువ్వు బాగోవా? నీ పక్క వారు బాగుండు బాగోవా? నీ చుట్టాలు నువ్వు బాగోవా? వారు పోవాలని కోరుకుంటూ నువ్వు ఎక్కడ ఉంటావా? ప్రతి మనిషి కూడా బాగుండాలని కోరుకోవాలి. అది దేవుడి ప్రేమ. ఏది విత్తుతావో కోస్తావో చెప్పిన వాడు సత్యం. ఎంతో మంది మోతుబరు రైతులు ఆ కింద పనిచేసే వారిని ఒక బానిసరిగా చూసి కోతలు కూర్చోవారిగా నోరు పారుస్తూ ఉంటే కొన్నా తర్వాత దైవజనమ వాళ్ళు ఏదైతే అన్నారో అటువంటి బతుకుల రైతు చాలా మంది. దేవుడి స్తోత్రం. తింటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఒంట్లో ఆరోగ్యం లేక రైతులుగా మారిపోయిన వారు చాలా మంది. దేవుడి స్తోత్రం. వారు ప్రేమ విత్తేవారిగా లేక, కోపాలు విత్తేవారిగా, దేశాలు విత్తేవారిగా ఉన్నారు కనుక చివరికి వారి జీవితాలు శాపాలుగా మార్చబడి కన్నీరు వంటి పశువులు ఎంతో మంది ఉన్నారు. అందుకే దేవుడు అన్న పేతురుతో, పేతురు కత్తి వరలో పెట్టయ్యా, నాతో ఉన్నవాడు కత్తులు పట్టుకోకూడదు, నాతో ఉన్న బాబులు పట్టుకోకూడదు, మరి ఎలా గెలుస్తావు ప్రభువా? పట్టుకోరా ఆయుధన ప్రేమ. అది సామ్రాజ్యాలు గెలుస్తుంది, దేశాలు గెలుస్తుంది, ప్రపంచాలు గెలుస్తుంది, నీ కుటుంబాన్ని గెలుస్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు దేవుళ్ళు లేనప్పుడు లోకంలో ఉన్న నీవు ఈ రోజు క్రీస్తును ప్రేమిస్తున్నావంటే ఏమి చూసి ప్రేమించావు? దేవుడు చేతులు కత్తి చూసి ప్రేమించావా? బాంబులు చూసి ప్రేమించావా? నీ కోసం ప్రేమించే దేవుడు ప్రేమ చూడలేదు. నువ్వు ఆయన త్యాగం చూడలేదా? ప్రభు ప్రేమ చూస్తావు కాబట్టే, ప్రభు అంతరాత్మ గ్రహించావు కాబట్టే ఎక్కడో ఉండవలసిన నీవు ఈ రోజు దేవుడి సన్నిధిలో ఉన్నావంటే ఆ మహానుభావుడు నీకు ఇచ్చిన ప్రేమను చూస్తావు. తిరిగి ఆయనకి ఏమి ఇచ్చావంటే పిడికిడి గుండెల్లో ప్రేమ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం పగతో రగిలిపోతావు, చివరికి నీ పగని తినేస్తూ ఉంటది. ఎంతకాలం కోపంతో ఉంటావు. చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే అంటారు అది చచ్చవరకు కోపం పోదు. దేవుడి స్తోత్రం. ఒకటి అదే సావాలా, అదేనా సావాలా? నా నల్లగుండ్లు ఏముంది? ఓరి బాబోయ్ దేవుడి స్తోత్రం. పగలే వద్దమ్మా పనికి రావమ్మా, ప్రేమందు నీవు చూపమ్మా. పగలే వద్దమ్మా క్రైస్తవా, ప్రేమనే నీవు చూపమ్మా. ఇది వాడిని నీవు ప్రేమిస్తే శత్రువులెవరు నీకు ఉండగలరు. వాడినే నీవు ప్రేమిస్తే శత్రువులెవరు నీకు ఉండగలరు. నీ పిడికిడి గుండెల్లో దేవుడి ప్రేమనే ప్రతి మనిషికి నీకు చూపిస్తే, నీ పిడికిడి గుండెల్లో దేవుడి ప్రేమనే ప్రతి మనిషికి నీవు చూపిస్తే సంతోషమే, సమాధానమే, ఆనందమే, ఉల్లాసమే, సంతోషమే, సమాధానమే, ఆనందమే, ఉల్లాసమే. ప్రతిరోజు నీకు దేవుడు ఇస్తాడు, దేవుడు నీకు తోడుగా ఇస్తాడు. ప్రతిరోజు దేవుడు నీకు
చప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలిగిన గాక. చాలా మంది సంతోషంగా ఉన్న గుండెల్లో కోపం పెట్టుకొని, ఆ కోపం పెంచుకొని, సంతోషాన్ని పోగొట్టుకొని, హ్యాపీ పోగొట్టుకొని, రోజు రోజుకి దేవుడి స్తోత్రం. ఆ కోపంలో పెళ్ళం ఉన్న వాడితే ఏంటో దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాడి కోసం చికెన్ ఉండదు, బిర్యానీ ఉండదు, అక్కడ లోపల ఉంటుంది, లోపల ఏముంటది తిందాం, కానీ లోపల కోపంతో ఉండవు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉంటుంది. కావండి కష్టపడి ఉంటే వస్త్రాలు దిశాలు తిన్నే లోపల కోపంటది. గవర్నమెంట్ నువ్వు కోపడుతున్నావా? నువ్వు కోపంతో ఉన్నావు. నీ కోపం ప్రేమతో వచ్చు అనురాగ బంధం చంపేస్తుంది. నువ్వు తినవలసిన ఆహారం దూరపచ్చేస్తుంది. దేవునికి ఇచ్చిన సంతోషం దూరపచ్చేస్తుంది. నువ్వు అనుకుంటూ ఉంటావు లోపల, సర్లే మాట కలుపుదాం అనుకుంటావు, కానీ నీలో ఉన్న కోపం ఏమంటదంటే, రే పౌరుషం లేదా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి కోపం పక్క పెట్టి దేవుడు ప్రేమ నింపితే మీ ఆవిడ వంట తినంటావు, బాగా వండవు, దేవుడు దీవించిన కాక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని గమనించు. మన గుండెల్లో ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తామని దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఎదుటివాడు కీడు పోకుండా మన జీవితంలో మంచి కోరుకుంటే ఎప్పుడు జరగదు. ఏ దేవుడు మనం ఆరాధిస్తున్నామో, ఏ తండ్రి మనం ఆరాధిస్తున్నామో, ఆయన లోకంలో బతికినంత కాలం కూడా ఏ మనిషిని కూడా ద్వేషించలేదు, ఏ మనిషి మీద పగ పెట్టుకోలేదు, ఏ మనిషి మీద కోపపడలేదు. చివరికి ఆయన మేకలు కొట్టే మనుషుల మీద కూడా, రే ఆ టైమో దేహతన దేవుడి స్తోత్రం అన్నాడా. శిలువలో మేకలు కొడుతూ ఉంటే, ముళ్ళ కిరీటు గుచ్చుతూ ఉంటే మనసులో కోపం పెట్టుకొని, నాకు టైం వస్తుంది, నా కళ్ళు చూతల్లా ప్రభు అన్నాడు. ప్రభా వారు ఏమిటో తెలియదు కనుక దీవించాడు. దేవుడి స్తోత్రం. అటువంటి మనస్సు కలిగిన బిడ్డలుగా మారిపో. నా ప్రియమైన దైవజనమా, దేవుడు నమ్ముకుని నీవు కీడు కోరుకునే వ్యక్తిగా ఉంటే దేవుడిని ఆశ్రయించడం దైవజనమా. ప్రతి మనిషి కూడా బాగుండాలని విత్తనాలు మనసులో వేసుకో. మంచి హృదయాలతో విత్తనం వేసుకుంటే దేవుడు మంచి పండుగ ఇస్తూ ఉంటా. దేవుడు నమ్ముకున్న నీవు చెట్టు విత్తన హృదయాలు వేసుకొని, ఎదుటివాడు నాశనం చూసేవాడు నిద్రపోరని, ఎదుటివాడు పోవాలని, వారి కీడు జరగాలని, వారి అపాయంలో ఉండాలని ప్రతి రాత్రి మనసులో బీజం వేసుకుంటూ ఉంటే, ఏది వారికి జరగాలని కోరుకున్నామో అదే నీ కుటుంబంలో కోస్తాం. వారు పాడైపోవాలని కోరుకుంటే నీ కుటుంబంలో పాడైపోయే స్థాయిలో ఉంటుంది. వారు అప్పుల్లో ఉండాలని కోరుకుంటే నీ కుటుంబం అప్పుల్లో ఉంటుంది. వారు ఆసుపత్రులు పోవుని కాకుండా కోరుకుంటే నెలకు 3 సార్లు ఆసుపత్రికి వెళ్ళిపోతావు. దేవుడి స్తోత్రం. వారి కళ్ళల్లో ఏడుపు చూసి ఆనందించాలనుకుంటే నీ కళ్ళల్లో ప్రతిరోజు నరకయాతన పడుతూ ఉంటావు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను కలిగిన హృదయాలు ఎప్పుడు కూడా మంచి విత్తనాల గుండెల్లో వేసుకోవాలి. నీ ఎలాగైతే లోకాన్ని ప్రేమించి ప్రతి మనుషులు కూడా బాగుండాలని కోరుకున్నాను, ప్రతి కుటుంబం బాగుండాలని కోరుకున్నాను, ప్రతి ఒక్క సుఖంగా ఉండాలని కోరుకున్నాను, నా రక్తంలో కరగబడే ప్రతి బిడ్డ కూడా అటువంటి మంచి విత్తనం వేసుకుంటే నాలో ఉన్న ప్రతి ఆశ్రయం చేస్తానంటే ఆ బిడ్డలకి ఇస్తాను. దేవుడి స్తోత్రం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. క్షమించాలి, 7వ అధ్యాయము 9వ వచనం. రాజు ముందర ఉన్న షమ్ముకు ఒకడు చిత్తగించుము. రాజు మేలు కొరకు మొర్దెకైని ఉరి తీయడానికి హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య ముందు నాటబడి ఉంది. రాజు దాని మీద వాడు ఉరి తీయమనను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మొదటికే చాలా దేవుడి పట్ల భయభక్తులు కలిగినవా. ప్రతి మనిషి కూడా బాగుండాలని కోరుకునే మంచి మనసు. రాజు బాగుండాలని, రాజు రాజరికం బాగుండాలని, సామ్రాజ్యం మంచిగా ఉండాలని కోరుకునే మనసు మొదటికే జీవితంలో కనపడుతుంది. అదే దేశంలో రాజు కింద పనిచేసే సేనాధిపతి ఉన్నాడు. ఒక దినాన మొర్దెకై అతనికి నమస్కారం చేయలా. ఆ నమస్కారం చేయని ఉద్దేశంతో కోపం పెంచుకున్నా, నాకు నమస్కారం చేయవా,
నాకు దండం పెట్టవా, నువ్వు ఎలా ఉంటా చూస్తా అని చెప్పి పిడికిలి గుండెల్లో ఒక అశ్వయుని విత్తనం ఎత్తుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఎలాగైనా ముద్దకైనా చంపాలా. ఎలా చంపాలి తెలుసా? నా ఇంటి ముందు వాడు ఉరుకొయ్యి ఎట్టాలి, ఉరి మీద ఎక్కించాలి, నా చేతులతో తాడు లాగాలి, వాడు చావాలి అనుకునే విత్తనం ఎత్తుకొని ఎన్నో దినాల నుంచి దైవజనమా ఆ విత్తనం ఒలిపించుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. కానీ మొద్దుకే జీవితం గమనిస్తూ ఉంటే దేవుని కలిగిన వాడిగా మొద్దుకే కనబడుతున్నాడు. అతని మనసులో ఏ అసూయభావం లేదు. హామాను చావాలని కోరుకుంటలేదు, కానీ నా రాజు బాగుండాలి, హామాను కూడా మారినవాడిగా మారి బాగుండాలని మనసులో విత్తనం వేసుకు ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ హామాను యొక్క హృదయంలో గమనిస్తూ ఉంటే మొద్దుకే చావాలి అని విత్తనం వేసిన. దేవుడి స్తోత్రం. ఇద్దరు మనసులు కూడా దేవుడు చూడడం ప్రారంభించారు. ఒకడు మనసు ఏమో మొద్దుకే చావాలని విత్తనం వేసుకున్నాడు. రెండవడు మనసు గమనిస్తూ ఉంటే హామాను మారి ఉండాలి. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దైవజనమా, హామాను జీవితం గమనిస్తూ ఉంటే రాజు శాసనం తీసుకొచ్చిన తర్వాత యూదులందరూ చంపివేయాలి అనుకున్నాడు. మొద్దుకైన మట్టిగా నా చేతులు ఏం చేయాలంట, ఉరి వేయాలి అనుకున్నాడు. దేవుడి స్తోత్రం. గమనించాలి, మొద్దుకయ్యేమో రాజు బాగుండాలని విత్తనం వేసుకుంటూ ఉన్నాడు గుండెలు. హామాను బాగుండాలి, అతను మారాలి అని విత్తనం వేస్తాడు. కానీ హామాను గుండెలో విత్తనం మొద్దుకై చావాలి, మొద్దుకై నా చేతులు ఏం చేయాలంట, నా ఇంటి ముందు ఊరిపోయాలి. దేవుడి స్తోత్రం. చివరికి గమనిస్తూ ఉంటే దైవజనమా అక్కడ గమనించాలి, హామాను ఏదైతే అనుకున్నాడో అదే ఉరుకొయ్య మీద హామానుకు ఉరివేస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారు బాగుండాలని కోరుకుంటే మొద్దుకై జీవితం బాగుంది. హామాను బాగుండాలని ఆయన మొద్దుకై జీవితం బాగుపడింది. కానీ హామాను యొక్క జీవితం మొద్దుకై చావాలని కోరుకుంటే చివరికి ఏ పంట కోసాడంటే ఏదైతే విత్తుకున్నాడో అదే పంట ఉరుకొయ్య మీద హామాను చూస్తాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు నమ్ముకునే జీవితంలో ఎదుటివాడు పాడైపోయి కోరుకుంటే చాలా వేగంగా దీనికి పాడొస్తుంది. జీవితాలు ఎప్పుడు కూడా దైవజనమా మనుషులు కీడు కోరుకునే విత్తనం వేసుకోకూడదు. భక్తి కలిగిన వారి జీవితంలో నీకు ఎన్ని బాధలు పడుతున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా వారి కుటుంబాలు బాగుండాలని విత్తనం వేసుకో తప్ప వారు పాడైపోవాలని కోరుకునే విత్తనం వేస్తే నువ్వు భక్తి కలిగిన వాడైనా నిన్ను ఉతికి ఆరేస్తాడో దేవుడు తప్పకుండా. హల్లెలూయా. దేవుడు న్యాయానికి తారతమ్యం ఉండదు. రాజుని కథ ఉతికేస్తాడు. దేవుడి స్తోత్రం. రాజు అయినా, ప్రధాన మంత్రి అయినా, అధికారి అయినా న్యాయం తప్పుతున్నప్పుడు, శాస్త్రం విడుదల చేస్తున్నప్పుడు, దేవుడికి విరోధంగా నాటబడే మొక్కలుగా మారుతున్నప్పుడు వాడు ఎవరైనా వాడు ఉతికి దేవుడు ఏం చేస్తాడు, ఆరేస్తాడు. దేవుడి స్తోత్రం. మన జీవితంలో విత్తుకుని విత్తనం బట్టి పట్టుకోయలేదా? కీడు కోరుకున్నాడు కనుక, ఎదుటి మంది సాగు కోరుకున్నాడు కనుక ఏ కీడు కోరాడో అదే కీడు ఆమాన జీవితంలో వచ్చింది. ఏ చావు అన్నాడో అదే చావు ఆమానకు వచ్చింది. కారణం మనుషుడా ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది భక్తులు చెడు విత్తుకొని ఇంటిలో మంచి పంట కోయాలని ఆశపడుతూ ఉంటారు. అది ఎప్పటికీ జరగదు, ఎప్పటికీ కొయ్యలేవో. చెడ్డ విత్తుకొని నీవు మంచి పంట కొయ్యాలనుకుంటే కొయ్యలేవు. ఏ పంట నీ లోపల విత్తుతున్నావో ఆ పంట నువ్వు కోస్తావు దైవజనమా. అందుకే మనుషులుగా మనము మంచి విత్తనాలు విత్తుకోవాలి. నియమంలో మంచి విత్తనం విత్తుకోవాలా. లోకం బాగుండాలని కోరుకోవాలి, గ్రామం బాగుండాలని కోరుకోవాలి, పక్కవారు బాగుండాలని కోరుకోవాలి, ఎదుటివారు బాగుండాలని కోరుకోవాలి. అప్పుడే మనం బాగుపడతాం. అప్పుడు దేవుడి సన్నిధిలో మనం అనుకున్నవన్నీ పొందుకుంటాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. 18:9 చదవాలి. కాబట్టి ఆనాటి నుండి సౌలు దావీదు మీద విసుగు చూపు నిలిపాను. మరునాడు దేవుడు వద్ద నుంచి దురాత్మ సౌలు మీద బలంగా వచ్చాను. అతని ఇంటిలో ప్రవశించుండగా దావీదు
ఎప్పటిలాగున వీణ చేత పట్టుకొని వాయించును. ఒకప్పుడు సౌలు చేతుల్లో ఈట ఉండను, దావీదు పొడిచి చాలు. దేవుడి స్తోత్రం. ఒకసారి దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే దావీదు చేతుల్లో పనివారు శ్రమించారు. సౌలు చేతుల్లో దాసుడిగా పనివారిగా దావీదు ఉన్నారు. సౌలు బాగా ప్రేమిస్తున్న దావీదు. సౌలు ఏది చెప్పి నమ్మకంగా పనిచేస్తూ ఉన్నా. అలా పనిచేసే సౌలు అన్నాడు, పలానా దేశ యుద్ధం చెయ్యి అన్న. దేవుడి స్తోత్రం. సౌలు మాటను బట్టి యుద్ధానికి వెళ్ళిన వాడు అనేక విజయాలు సాధించి తిరిగి వస్తూ ఉంటే ఆ దేశ ప్రజలు అంటున్నారు, దావీదుకి 10,000 మంది చేయము, సౌలుకి 1,000 మంది చేయము. దేవుడి స్తోత్రం. ఎప్పుడు ఈ మాట ప్రజలు అన్నారు, సౌలు జీవిత అసూయ వచ్చి. దేవుడి స్తోత్రం. రాజుగా ఉన్న నాకు 1,000 కొలదా, బానిసగా ఉన్న దావీదుకి 10,000 కొలదా. ఇక దావీదు బతకూడదు, నా చేతుల్లో వీటి ఉంది కనుక దావీదుని చంపాలని ఒక ఆలోచన కలిగిన వాడు ఉత్తరం వేసుకున్నా. ఆ రోజు నుంచి అసూయతో పడిపోయాడు. విశ్వపు చూపులు ఏం చూపులమ్మా? ఏం చూపులో? విశ్వపు చూపులు. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు ఆత్మ కలిగిన వాడు, భక్తి కలిగిన అంతరంగంలో ఒక అసూయ భావం వచ్చిందో, దావీదుని చంపాలి అని చట్టవిత్తలు వేసుకున్నాడో, దేవుడు ఆత్మ సౌలు జీవితం దూరం అయిపోయింది. ఇప్పుడు ఏ ఆత్మ వచ్చింది? ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ. దేవుడి స్తోత్రం. ఎప్పుడు దురాత్మ వచ్చిందో దైవజనమా, ఇక ప్రార్థన మీద లేదు, విశ్వాసం మీద లేదు. ఎంతసేపు కూడా దావీదుని చంపాలి, దావీదుని పడగొట్టాలని ఆలోచన కలిగి ఉంటే దైవజనమా, దేవుడు వాక్యం చూపిస్తుంది. 31వ అధ్యాయం మొదటి సమయాలు 31:6 ధ్యానం చేసుకుందాం. ఇలాగ సౌలును అతని ముగ్గురు కుమారులు అతని పనివారు అతని వారందరూ కూడా ఒక రోజు చనిపోయారు. దేవుడి స్తోత్రం. ఏమి తలము సౌలు? దావీదు చంపాలని చూస్తాడు, సౌలు చచ్చిపోయాడు. దావీదు ఉండకూడదు, తన వంశం ఉండకూడదని ఒక దావీదు మీద విశ్వపు కలిగిన వాడిగా ఉండి అసలు భావం ఎత్తుకుంటూ ఉంటే దేవుడు సౌలు జీవితాన్ని వదిలేస్తాడు. ఇక దురాత్మ వచ్చింది ఆ జీవితంలో. అది వచ్చిన కానించి భక్తి మర్చిపోయాడు, భయాలు మర్చిపోయాడు, విశ్వాసం మర్చిపోయాడు. ఈ 24 గంటలు కూడా దావీదుని చంపాలా. దేవుడు స్తోత్రం. గమనించుదాము జనమా, దావీదు సౌలు ఉండాలని కోరుకో. దేవుడి స్తోత్రం. ఒక దినాన 1,000 మంది సైన్యం ఎడారి వంటి నిద్రపోతూ ఉంటే, ఆ సౌలు మధ్యలో పడుకుంటూ ఉంటే, దావీదు అక్కడికి వెళ్ళే అవకాశం కలిగితే పక్కన సైన్యం అన్నట్టు, నీ శత్రువు చేతికి దిక్కాడు, నీ చేతులు కంతుంది, ఒక్క ఏటికి సౌలు నరకరా అంటే ప్రభు అంటాడు, దావీదు దేవుని కలిగిన వాడిని కనుక నేను కీడు కోరుకు. దేవుడి స్తోత్రం. చంపే అవకాశం వచ్చిన దావీదుని చంపాలని కోరుకోలా, సౌలు బతకాలని కోరుకున్నాడు, అతని కుటుంబం బాగుండాలని కోరుకున్నాడు.